మూడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుడను నేను. అయిపోయింది ఇంకా చేతికి రాదు అన్నదాన్ని కూడా తిరిగి నేను పచ్చగా చిగురులు పెట్టేటట్టు చేయగలను. ఎండిపోయిన ఎముకలు, చేతికి రాని ఎముకలు, పనికి రాని ఎముకలు, దుర్గంధభరితమైన స్థితిలో ఉన్న ఎముకలు, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా పడిపోయిన ఎముకలు, అవి కేవలము ఎండిపోయిన ఎముకలను నేను ఒక మహా సైన్యముగా చేసి నిలబెట్టగలిగిన దేవుణ్ణి. నరపుత్రుడా, నరపుత్రుడా, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం నుంచి, నేను యెహోవా హస్తము నా మీదికి వచ్చింది, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా ఎముకలు గల ఒక లోయలోనికి, ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడినవి కేవలము ఎండిపోయినవి. 3వ వచనం ఆయన అంటున్నాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అని ఇంకా కొన్ని సంగతులు చెప్పి ప్రవచించమంటాడు. యెహెజ్కేలు అలాగూ ప్రవచించినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకల మీదికి మాంసం వచ్చిద్ది, నరాలు అల్లబడతాయి, అవన్నీ సమకూర్చబడతాయి, క్రమంగా పేర్చబడతాయి, వాటి మీద మాంసం పొదగబడిద్ది, చర్మం కప్పబడిద్ది, నరములు అల్లబడతాయి, టోటల్ అన్నీ ఏర్పడతాయి. వాటికి అంతా రెడీ అయిన తర్వాత జీవాత్మ నలువైపుల నుండి వచ్చి, అదిగో వాటి మీద ఊపిరి విడు అంటే, జీవాత్మ నలువైపుల నుండి వచ్చి వాటి మీదికి వచ్చినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలు వ్యక్తులై మహా సైన్యమై ఆయన సముఖంలో నిలబడతారు. ఏమండి, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితాలు కేవలం ఎండిపోయిన స్థితిలో ఉండొచ్చు. అవి మన శరీరములో పరిస్థితులు కావచ్చు, మన కుటుంబంలో పరిస్థితులు కావచ్చు, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు, మన ఆత్మీయ జీవితమే కావచ్చు. జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే, మృతురాలివే అన్న పరిస్థితుల్లో నీవు ఉండి ఉండవచ్చు. అంతే కదండి. ఎండిపోయిన ఎముకలు సమకూర్చబడ్డాయి, మాంసం పొదగబడింది, నరములు అల్లబడ్డాయి, చర్మం కప్పబడింది, అంతా వచ్చేసింది. ఒకప్పుడు ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు ఏమైనాయి? అవి మాంసము పొదగబడింది, నరములు అల్లబడ్డాయి, చర్మం కప్పబడింది, టోటల్ బాడీ రెడీ అయింది. ఇప్పుడు ఏమై ఉన్నాయి? అవి సైన్యం కాదు, శవములు. స్తోత్రం. శవములు. ఒకప్పుడు ఎండిపోయిన ఎముకలు, ఇప్పుడు దేవుడు కొంత వర్క్ చేశాడు, అవి శవములు. ఇప్పుడు సైన్యంగా లేచి నిలబడాలంటే ఇంకొక పని జరగాలి. ఏమిటా పని అంటే, దేవుని జీవవాయువు వారిలో ఊదబడాలి. కేవలం ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న నీ జీవితము, నా జీవితము, మన జీవితం, అది భౌతికమైందైనా ఆత్మీయమైందైనా, భౌతిక స్థితిలోనైనా ఆత్మీయ స్థితిలోనైనా, మనం ఉన్న ఎండిపోయిన అనుభవాల్లో నుంచి ఆయన విడిపించి మనల్ని సజీవ సైన్యముగా నిలబెట్టగలను అంటున్నాడు ఆయన. కానీ ఆ ఎముకలను చూపించి మనుషుల్ని నువ్వు అడుగు, మనుషులారా ఇవేమిటి అంటే ఎండిపోయిన ఎముకలు అంటారు. ఈ ఎండిపోయిన ఎముకలు సైన్యం అవుతాయా అంటే పగలబడి నవ్వుతారు. నవ్వుతారా? ఎందుకు కావు, అవుతాయి అంటారా? మీరేమంటారు చెప్పండి? పగలబడి నవ్వుతారు. ఎండిపోయిన ఎముకలు సజీవ సైన్యం ఎలా అవుతాయిరా? ఒకప్పుడు అలాగ అయితే అయి ఉండొచ్చు, ఒకప్పుడు అలా ఉంటే ఉండొచ్చు. ఇవి ఇప్పుడు చచ్చిపోయి శరీరము, మాంసము, నరములు సమస్తం కోల్పోయి అక్కడ ఒక ఎముక, కాలు ఎముక, చెయ్యి ఎముక, పుర్రె అన్నీ
చల్లా చెదురైపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక వ్యక్తిగా మార్పు చెందటం అసంభవం అంటారు. జనులారా మీరేమంటారు అంటే వాళ్ళు అదే అంటారు. ఈరోజు నీ స్థితిని చూసి కొంతమంది అలాగ అంటుండొచ్చు. ఇంకా చెప్పాలంటే నీకు నువ్వు కూడా అలా అనుకుంటుండొచ్చు, నేను అలా అనుకుంటుండొచ్చు. మనకు అలవాటే. కొంచెం తేడా రాగానే అయిపోయింది అనుకోవటానికి ముందు రెడీ నెంబర్ 1గా ఉంటాం మనం. మన బతుకులన్నీ ఇయే. కొంచెం తేడా వస్తే చాలు ఇక ఎక్కడికో ఆలోచనలు చేస్తాం. కొద్దిగా బాడీలో చిన్నపాటి మార్పులు వస్తే చాలు ఇక పరదేశులమో ప్రియులార మన పురమిదిగా దేవుడు అని పాటకాడికి వెళ్ళిపోతాం. కొద్దిగా రిపోర్ట్ తేడా వస్తేనే చాలు ఇక అవుట్. దరిద్ర కొట్టి ఆలోచనలు చేసుకోవడానికి మనకెప్పుడు మైండ్ అనుకూలంగా ఉంటుంది. ఏం చేద్దాం, ఈ శరీరంలోనే ఉంది ఆ మెదడు కూడా. స్తోత్రం. ఎప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆలోచిస్తే ఎప్పుడు అవిశ్వాసాన్ని బట్టి ఆలోచించటమే. మనుషులు ఏమంటారు? ఎండిపోయిన ఎముకలను చూపిస్తే అవి ఎట్లా బతుకుతాయి, అసంభవం అంటారు. ఎండిపోయిన ఎముకలను అడుగుదాం. ఎండిపోయిన ఎముక నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను కనపడట్లేదంటారు, నా అవతారం కనపడట్లా, ముందే ఎండిపోయిందని. ఇంకా ఏందో అయ్యేదేంది, అయ్యిందంతా అయిపోయి ఇట్ట అయిపోయా. స్తోత్రం. హల్లెలూయా. పెద్దగా చెప్పండి. మనుషులు అనుకున్నా అదే, మనం అనుకున్నా అదే. ఎంతమంది ఒప్పుకుంటారు? కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఏమని అంటే, నేను మీ మీదికి మాంసము రప్పించెదను, మీకు నరములు అల్లేదను, మీ మీద చర్మము కప్పెదను, మీకు జీవాత్మను రప్పించి మీ మీద ఊపిరి విడవగా మీరు బ్రతుకుదురు అని ఆయన అంటున్నాడు. మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా చెడిపోయావా? మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నీ కుటుంబం పాడైపోయిందా? మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నీ శరీరం పాడైపోయిందా? మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నువ్వు బలహీనుడు అయిపోయావా, బలహీనరాలు అయిపోయావా? పాపంలో పడిపోయావా, చెడిపోయావా, ఎండిపోయావా? నీ మనసుకు నువ్వు అనుకుంటున్నావా, ఇక మళ్ళా నేను బాగుపడే పరిస్థితి కనబడట్లేదు, మళ్ళా తిరిగి నేను నార్మల్ పొజిషన్లో జీవించే పరిస్థితి కనబడట్లేదు అని నీవు అనుకొనుచున్నావా? అట్లయితే నువ్వు అనుకోవటమో లేకపోతే నిన్ను గురించి ఇతరులు అనుకోవటమో నాకు అనవసరం. ఇప్పుడు నేనేమంటున్నానో నువ్వు అది వినో చాలు అంటున్నాడు ఆయన. వినో నా స్వరము వినో, వినో నా మాట వినో, నా మాట విని నా మాట చొప్పున నువ్వు కదులు, తర్వాత కార్యం నేను చూసుకుంటాను. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మీకు సెలవిస్తాడు, మీరు వినండి అంతే. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మీకు సెలవిస్తాడు, మీరు వినండి అంతే. అంటే ఇప్పుడు నేను ఎముకలకి చెప్తున్నాను, మీకు చెప్తున్నానా? ఇప్పుడు ఆ ఎముకలు ఎవరు? మీరే కాదు, నేను కూడా. స్తోత్రం. అవును, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎండిపోయి ఉన్నాం. పాస్టర్లు కూడా, దైవజనులు కూడా. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎండిపోయిన ఎముకలు అంటే మేము కాదు నువ్వే అంటారా? ఏమో ఎక్కడ ఎండిపోయావో నాకేం తెలుసు, నీకు తెలుసు, నీ పర్సనల్. నేను ఎక్కడ ఎండిపోయాను నాకు తెలుసు, నా పర్సనల్. నువ్వు ఎక్కడ ఎండిపోయావు నీకు తెలుసు. నేను చెబుతున్నా, భౌతికంగానైనా ఆత్మీయంగానైనా నువ్వు ఎండిపోయి ఉండొచ్చు, చల్లా చెదురైపోయి ఉండొచ్చు నీ జీవితం. అది నీ పరిధి దాటి ఉండొచ్చు, నీ చెయ్యి దాటి ఉండొచ్చు, నీ వారి చెయ్యి దాటి ఉండొచ్చు. నీవెన్నోసార్లు అనుకుంటుండొచ్చు, ఈ రాత్రి కూడా నువ్వు అనుకుంటుండొచ్చు, తిరిగిది బాగుపడునా, తిరిగిది కోలుకొనునా, తిరిగిది నార్మల్ అగునా అని నువ్వు అనుకుంటుండొచ్చు. ఓకే, ఖచ్చితంగా నువ్వు ఒకటే అనుకుంటావు, కాదు అని. నీతో కూడా ఉన్నవారు కూడా అంతే అంటుండొచ్చు, కాదు అని. నీ కుటుంబం కూడా అంటుండొచ్చు, ఇంకా లేదు అని. కానీ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారేమనుచున్నారో నువ్వేమనుచున్నావో నాకు అనవసరం, ఇగో నేనంటున్నాను, ఎండిపోయిన ఎముకలను తిరిగి బ్రతికిస్తాను అని. ఏమనే ఎండిపోయిన ఎముకలని తిరిగి బ్రతికించగల వాడిని. ఇది మీరు నమ్ముతున్నారా? ఏందో
చెప్పు. ఇంత చెప్పినా ఇట్లా నిట్టూర్పు విడిచేవాళ్ళు ఉంటారు. మీ కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు, మీరు అలా అనుకుంటే. కానీ మీరు అలా అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని మాటను బట్టి చెప్తున్నాను, నేను నా సొంత మాట కాదు. అది ఏ స్థితి అయినా సరే దాన్ని మార్చివేయగల శక్తి నాకుంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నరులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి, కానీ నాకు అసాధ్యమైంది లేదు. రెండవది, నన్ను నమ్మిన వానికి కూడా అసాధ్యమైంది లేదు. నా యందు విశ్వాసం ఉంచుట మొదటి విషయము, నేను చెప్పినట్లు కదులుట రెండవ విషయం. ఈ రెండే నువ్వు చూసుకో, తర్వాత నేను చూసుకుంటా ఇక మిగిలిన సంగతి అంతా. ఒకవేళ నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి, ఒకవేళ ఎప్పటికీ బాగుపడనంతగా నువ్వు చెడిపోయినా, నీ కుటుంబం చెడిపోయినా, నీ దేహం చెడిపోయినా, నీ పరిస్థితులు చెడిపోయినా, మొత్తం చెల్లా చెదురై గందరగోళమైపోయినా, దాన్ని మొత్తాన్ని తిరిగి సమకూర్చి ఒక నూతనమైన రూపాన్ని ఇవ్వగల దమ్ము నా దేవుడికి ఉంది. మనం చల్లారిపోయిన మన ఆత్మీయ స్థితిని కూడా పునర్నిర్మించి మళ్ళా మనల్ని ఒక సైనికుడిగా, సైనికురాలిగా, పోరాడే యోధులుగా, యోధురాండ్రుగా నిలబెట్టే దమ్ము నా దేవుడికి ఉంది. అయినా నాకు అర్థం కాలేదు, పనోళ్ళుగానో ఏది ఆ ఎండిపోయిన ఎముకలు తిరిగి లేచినప్పుడు వాటి టైటిల్ ఏమిటి? సజీవ సైన్యము అన్నాడు. సైన్యము అన్నాడు. వ్యవసాయదారులు అనలా, వ్యాపారస్తులు అనలా. ఆ ఎండిపోయిన ఎముకలు తిరిగి లేచినప్పుడు వాళ్ళు ఏమై ఉన్నారన్నాడు? సైన్యం అంటే ఎవరు? పోరాడువారు. పోరాటం చాలించి ఎండిపోయావేమో, దేవుడు అంటున్నాడు, నేను మరలా నిన్ను లేవనెత్తుతాను, మళ్ళా నిన్ను నిర్మిస్తాను, మళ్ళా నిన్ను నాటుతాను, మళ్ళా నిన్ను కడతాను, మళ్ళా నిన్ను సిద్ధపరుస్తాను. నేను చెప్తున్నా, మళ్ళా నిన్ను పోరాడే యోధుడుగా, యోధురాలిగా నేను నిలబెడతా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేనేం సెలవిస్తున్నానో నువ్వు విశ్వసించు, నేనేమంటున్నానో విను. ఎండిపోయిన ఎముక విను, విను, వినమన్నాడు. వింటే ఏం జరిగిద్దో తెలుసా? విశ్వాసం కలిగిద్ది. వినుట వల్ల విశ్వాసము కలుగు. వినటం వల్ల విశ్వాసం కలిగిద్ది. ఎప్పుడైతే విశ్వాసం కలిగిందో ఆయన శక్తి నీ మీదికి దిగొచ్చింది. విశ్వాసం ఉన్నవారి మీదికి దేవుని శక్తి పంపిణీ అయ్యింది, కానీ విశ్వాసం లేని వారి మీదికి పంపిణీ కాదు. పేతురులో విశ్వాసం పనిచేసినంత వరకు నీళ్ల మీద నడిచాడు. ఎప్పుడైతే అది సందేహం అయిపోయి డౌట్ వచ్చిందో మునిగిపోయాడు. కాబట్టి విశ్వాసం మనలో ఏర్పడినప్పుడు దేవుని పవర్, దేవుని ప్రభావం మన మీద పనిచేస్తుంది. ఆ విశ్వాసం ఎప్పుడైతే మనలో సన్నగిల్లిద్దో దేవుని బలమైన శక్తి ఉండి కూడా మన మీద అది పనిచేయదు. కాబట్టి మనం ఏ స్థాయికి చితికిపోయినా ఈరోజు దేవుడు ఏమంటున్నాడో మనం విందాం. ఏమంటున్నాడో ఒక్కసారి చూడండి. ఎండిపోయిన ఎముకలకు యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహెజ్కేలు ప్రవచిస్తాడు. మీరు వినండి, ఆ వచనాలు చదవండి ఒక్కసారి. ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. చదువు నాయన ఇక 5వ వచనం నుంచి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి, మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా. అద్దుగద్దుగదుగు ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. వినండి, వినండి, నేను చెప్తున్నాగా వినండి. కాస్త ఆలకించండి, కాస్త నింపాదిగా వినండి, తీసుకోండి. నన్ను వెటకారం తర్వాత చేద్దురు కానీ, ఏముందిలేని తర్వాత అందరు కానీ ముందు వినండి, వినండి. ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో, ఆయన పలికించిన మాట యెహెజ్కేలు ప్రవచించాడో, అప్పుడేం జరిగిందో తెలుసా? గడగడమను ధ్వని పుట్టిందంట. ఒక ధ్వని స్టార్ట్ అయింది.
గడగడమని ధ్వని పుట్టి ఇక ఎముకలు కదలటం మొదలు పెట్టినాయి. అదిగో చూడండి, అక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది. ఆ లోయలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన ఎముకలన్నీ కదులుతున్నాయి. ఇప్పుడు చూస్తూ ఉండగానే చూడండి, మొత్తం క్రమంగా సిద్ధపరచబడుతున్నాయి, మొత్తం క్రమంగా పేర్చబడుతున్నాయి. కాలి ఎముక స్థానంలోనికి కాలి ఎముక, చేతి ఎముక స్థానంలోనికి చేతి ఎముక, దేని భాగంలోకి అది వచ్చేస్తుంది చూడండి, వచ్చి అతుక్కుంటూనే చూడండి. అద్దుగో దవడ ఎముక, పుర్రె ఎముక, మొత్తం దేనికి అది వచ్చి అదిగో మాంసం వచ్చేస్తుంది ఆ ఎముకల మీదకి. అదిగో నరములు అల్లబడుతున్నాయి ఆ ఎముకల మీద. అదిగో చర్మము కప్పబడింది. అయితే శవములై ఉన్నాయి అవన్నీ కూడా, శవములై ఉన్నాయి అవన్నీ కూడా. ఇప్పుడు దైవజనుడు మళ్ళా ప్రవచిస్తున్నాడు, ఎముకలు ఇప్పుడు శవములై ఉన్నవి, ఇప్పుడు ఇవన్నీ సజీవమవ్వాలి. ఏమన్నాడు? నలువైపుల నుండి జీవాత్మ వచ్చి ఈ ఎముకల మీద ఊపిరి విడుచునుగాక అని ప్రవచించో అన్నాడు. దైవజనుడు ప్రవచించాడు. అదిగో పిలుస్తున్నాడు చూడండి, జీవాత్మ రమ్ము, జీవాత్మ రమ్ము, ఎండిపోయిన ఎముకల మీద ఊపిరి విడు. అదిగో దేవుని ఆత్మ ప్రభావం, దేవుని ఆత్మ ప్రభావం ఆ ఎముకల మీదకి వచ్చింది, ఆ శవముల మీదకి వచ్చింది. అదిగో ఇప్పుడు సజీవులయ్యాను. అది ఊపిరి వచ్చేసింది. కొంతసేపటి క్రితం ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు సజీవులైన వ్యక్తులు. కొంతసేపటి క్రితం ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు సజీవులైన వ్యక్తులు. అంతటితో అయిపోలా. చూడండి, శిరస్త్రాణాలు వస్తాయి, అన్ని వచ్చేస్తాయి. దైవజనుడు ప్రవచిస్తా ఉన్నాడు. ఇప్పుడు వారందరూ ఏమై ఉన్నారో చూడక్కడ. శిరస్త్రాణాలు ధరించి ఆయుధములు చేపట్టి వారందరూ కూడా సైన్యమైపోతారు. అదిగో చూడండి, వాళ్ళ వస్తువులన్నీ వచ్చేస్తున్నాయి చూడండి. ఇప్పుడు పోరాడే యోధులు నాడు ఎండిపోయిన ఎముకలు, నాటి పేరు ఎండిపోయిన ఎముక, నేటి పేరు యోధుడు, యోధురాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఒక దేవుని సేవకునిగా నేను దేవుని బట్టి మీ మీద ఒక ఆశీర్వాదాన్ని పలుకుతున్నప్పుడు మీరు అది వినాలి, విశ్వసించాలి, విధేయత చూపాలి. అప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? అది నా విషయంలోనైనా మీ విషయంలోనైనా అది అంత కార్యం జరిగింది. అందుకు నా దేవుడు సమర్థుడు. ఇది ఎలా జరుగును అంటే, ఇది నీకు నాకు అసాధ్యం, కానీ ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయనకు చేతగాంది లేదు. ఆయన పరిస్థితుల్ని ఎలాగైనా మార్చగలడు. రాజుల్ని అధముల్ని చేయగలడు, అధముల్ని రాజుల్ని చేయగలడు. నీకేమర్థమైంది? దేవుడు ఏమంటున్నాడు? దేవుని సేవకుడు ఏమంటున్నాడు? మనుషులు ఏమనుకుంటున్నారు? నా వాళ్ళు ఏమంటున్నారు? నేనేమంటున్నాను? ఇవన్నీ తీసి ఈ రోజుతో పక్కన పెట్టేస్తా. ఇప్పటిదాకా నువ్వు అనుకున్నావు ఏదో చెత్త, తీసేయి. ఇప్పటిదాకా నీ వాళ్ళు ఏదో అన్నారు, విన్నావు, ఆ చెత్త తీసేయి. ఈ పరిస్థితులు మారవు, ఈ జీవితం మారదు, నీ ఆత్మీయ స్థితి మారదు, నీ బ్రతుకు మారదు, నీ ఆరోగ్య స్థితిగతులు మారవు, ఈ జీవితం ఇంతే అని ఏమేమి విన్నావో అవన్నీ దులిపేశాయి. ఇప్పుడు దేవుడు పలుకుతున్నాడు, విను. ఎండిపోయిన ఎముకలారా, నేను మిమ్మను
క్రమపరుస్తాను, మీ మీద మాంసము పొదుగుతాను, నరములు అల్లుతాను, చర్మము కప్పుతాను, నా ఆత్మను మీ మీదికి పంపి మిమ్మల్ని మరలా బతికిస్తాను. ఇదంతా దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించే కార్యం. ఇంత జరిగి కూడా దేవుని ఆత్మ ఊపిరి విడవక మునుపు అవి శవములు, ఇప్పుడు ఊపిరి విడిచిన తరువాత వారు సజీవులు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఎండిపోయిన నీ ఆత్మీయ జీవితం మీద నేను నిన్ను మరలా సిద్ధపరిచి, నిన్ను మరలా రూపించి, నా పరిశుద్ధాత్మ అనే ఊపిరి నీ మీద మరలా విడుస్తాను. నా పరిశుద్ధాత్మ అనే ఊపిరి నీ మీద మరలా విడుస్తాను. ఇక జాగ్రత్త పడు, ఇక సిద్ధపడు. నూతన శక్తి నీ మీదికి, నూతన బలము నీ మీదికి, నూతన ప్రభావం మరలా నీ మీదికి నేను పంపుతున్నాను. స్వీకరించు, విశ్వసించు. భయపడవద్దు, కృంగిపోవద్దు, శత్రువుకి లొంగవద్దు. నేను ఉన్నానుగా. నేను ఇంకా సారి మీద నుంచి విసిరేలా, విసుగు పుట్టించావు, కోపం వచ్చింది, చాలాసార్లు వచ్చింది, కానీ ఇంకా నిన్ను సారి మీద నుంచి విసిరేలా. అంత తొందరగా విసిరేస్తే ఇంకా నాకు నీకు తేడా ఏముంది? విసరను. నీకు మరలా నేను అవకాశం ఇస్తున్నాను. మరలా నిన్ను సిద్ధపరచడానికి మళ్ళా నా చేతులతో పని మొదలు పెడుతున్నాను. నేను అనుకున్న పాత్రగా నిన్ను రూపుదిద్దునట్లు నేను మరలా నీ మీద పని మొదలు పెడుతున్నాను. విధేయత చూపు. శ్రేష్టమైన పాత్రగా చూడాలనుకుంటున్నాను. నేను వాడుకోవటానికి అనువైన, యోగ్యమైన పాత్రగా నిన్ను రూపించాలనుకుంటున్నాను. యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నీ ఉండినట్లు నిన్ను సిద్ధపరచ కోరుతున్నాను. నేనే అంటున్నాను నీతో ఈ మాట. ఇక సిద్ధపడు. గతం గతః, పోనీ గడిచిపోయినది పోనీ, అయిపోయింది. ఇక ఇప్పుడు మరలా క్రొత్తగా నీ ఆత్మీయ జీవితం ప్రారంభించు. మరలా నూతనంగా మొదలుపెట్టు. బలసూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. బలసూచకమైన మందసమానికై, బలసూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయన, సంఘక్షేమమే నా ప్రాణమాయన. నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో
కృపనాయదలో చెదరిన మనసే నూతనమాయన మనుగడయే మనుకు తిరిగేనా మనుగడయే మరో మలుపు తీసుకోబోతుంది నీ లైఫ్, మరో టర్నింగ్ తీసుకోబోతుంది నీ జీవితం. నీకు తెలియదు, ఇది జరగబోతుంది, నువ్వు అనుభవిస్తావు. నీ జీవితం ఒక మలుపు తీసుకునే సమయం ఆసన్నమైంది. నీ పరిచర్య ఒక మలుపు తీసుకునే సమయము. ఓ నీ కుటుంబంలో దేవుడు ఒక టర్నింగ్ తీసుకోబోతున్న టైం. ఓ నీ ఆత్మీయ జీవితంలో ఒక మలుపు తీసుకోబోతున్న సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మనుగడ మరో మలుపు తిరగబోతుంది. ఓ ఒక నూతనమైన మలుపు, ఒక నూతనమైన క్రియ నా దేవుడు నీ ఎడల జరిగించబోతున్నాడు. ఎండిపోయిన ఎముకలారా, సజీవ సైన్యమా, నా దేవుని మాటలు బట్టి మీరు సజీవ సైన్యం అవుతారు. హల్లెలూయా. ఉదయించెను నీ కృపనాయదలో చెదరిన మనసే నూతనమాయన మనుగడయే మరో మలుపు తిరిగేనా మనుగడయే మరో మలుపు తిరిగేనా. ప్రియులారా, శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ చేత నీది జరుగునని జకర్యా గ్రంథంలో దేవుడు ప్రవచింపజేసినట్టు మన సొంత శక్తి చేత, మన సొంత భక్తి చేత, బలము చేత కాదు, కానీ దేవుడు తన ఆత్మను పంపి కార్యాలన్నీ జరిగించబోతున్నాడు. ఆ ఆత్మనే ఈరోజు నీ మీదికి పంపాడు. ఆ ఊపిరి ఈరోజు నీ మీద విడవబడింది. ఇంకా ఆయన చేసే కార్యాన్ని నువ్వు త్వరలోనే చూస్తావు. ఆయన వాక్కు నువ్వు గైకొని నిజంగా విశ్వసించినట్లయితే, సందేహించకుండా ఆయన ఏమంటున్నాడో నువ్వు అది నమ్మగలిగితే, ఆయన చెప్తున్నాడు, మనుషుల మాటలు ఇప్పటిదాకా విన్నావు కదా, వదిలేసాయి. మనుషులు ఎన్ని పలికినా నీలో ఏ కదలిక రాదు, ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి లేదు. కానీ నేను పలికినది నువ్వు ఆలకించినప్పుడు నీలో కదలిక ప్రారంభమైంది. నా ఆత్మ ద్వారా జరిగింది. దేవుడు ఆదాము నిర్మించినప్పుడు మంటిని తీసుకొని చక్కగా బొమ్మను తయారు చేశాడు. ముక్కిచ్చాడు, చెవులిచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, వేళ్ళు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అన్నీ రెడీ అయినా ఆదాము ఒక శవం. కంత రెడీ చేసిన తర్వాత వాని నాసికారంధ్రములలో దేవుడు జీవ వాయువును ఊదగా 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 నరుడు జీవాత్మాయను. అప్పటిదాకా మట్టి బొమ్మ అన్ని రూపించబడిన ఒక శవం. ఆ జీవవాయువును ఊదినప్పుడు ఒక వ్యక్తి, సజీవుడు, తిరిగి బ్రతికినటువంటి సజీవుడు, ఒక వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఊపిరి విడిచినప్పుడు ఆదాము లైన్లోకి వచ్చేశాడు. ఎండిపోయిన ఎముకలన్నిటినీ సమకూర్చి అన్ని రెడీ చేసి ఆయన ఊపిరి వదలమని జీవాత్మకు సెలవిచ్చినప్పుడు అప్పుడు అవి సైన్యం.
యేసుప్రభు తన శిష్యుల మీద ఊది అనుంది. ఆయన వారి మీద పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ఆ తర్వాత ఖచ్చితంగా అది వాళ్ళలో జరిగింది. అంతవరకు స్థిరం లేనోళ్ళు, చంచలులు, గొడవల మనుషులు, అస్థిరులుగా ఉన్నాళ్ళు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని జీవాన్ని పొందుకొని దేవుని కొరకు ఒక వెలిగే నక్షత్రాలు అయ్యారు. అలాగ వాళ్ళని సిద్ధపరిచింది దేవుని జీవాత్మ, పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ ఈరోజు మన మీదకి పంపడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ ఆత్మను మన మీదకి పంపడానికి, మనలో నింపడానికి ఇష్టపడ్డాడు. మీలో ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. కాబట్టి విశ్వసించిన వారందరూ స్వతంత్రించుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు, లైవ్లో వీక్షించే వాళ్ళందరికీ కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది. మీరు దేవుని వాక్కు విని ఆయన ఏమంటున్నాడో మీరు గైకోనట్టయితే తప్పకుండా మీరు స్వతంత్రించుకుంటారు. ఇది ఖాయం.